శాంతి. బాప్ దాదా ఎప్పుడు బోలి దాది యొక్క విశేషత వైపు మన అటెన్షన్‌ని మళ్ళిస్తున్నారు, చెప్తున్నారు. ఏదైతే విశేషత ఉందో బోలి దాది దానిని కార్యంలోకి తీసుకొని వచ్చారు. బోలి దాది కేవలం బండారాన్ని సంభాళించినప్పటికీ తన విశేషతను కార్యంలోకి తీసుకో తీసుకొని వచ్చారు కాబట్టి తను ఒక విశేష ఆత్మ అని అందరూ గుర్తుంచుకున్నారు. ఎవరైనా మధువనం వెళ్తే ఏం మాట్లాడతారు? అందరు దాదీల గురించి మాట్లాడతారు. బోలి దాది గురించి కూడా మాట్లాడతారు. బోలి దాది గురించి కూడా చెప్తారు కదా! బోలి దాది ఎప్పుడు అందరికి లెక్చర్ అయితే ఇవ్వలేదు. పాఠం అయితే చెప్పలేదు. ఒక్కసారి కూడా పాఠం చెప్పలేదు. కానీ తన విశేషతను ఉపయోగించటం వల్ల బోలి దాది కావున బోలి దాది స్వయం కూడా విశేషంగా అయ్యారు. ఇతరులు కూడా ఆవిడ్ని విశేషమైన చూపులతోటి వృత్తితో చూసేవారు. విశేషతలను కార్యంలో పెట్టండి. అప్పుడు వృద్ధి చెందుతాయి. ఎప్పుడైతే అన్ని విశేషతలు వచ్చేస్తాయో అప్పుడు మీరు సంపన్నంగా అవుతారు. సంపన్నత ప్రసన్నతకు ఆధారము. ఎవరైతే స్వయంతో ప్రసన్నంగా ఉంటారో వారు ఇతరుల వల్ల కూడా ప్రసన్నంగా ఉంటారు. మరియు సేవతో కూడా ప్రసన్నంగా ఉంటారు. సేవ వల్ల కూడా ప్రసన్నంగా ఉంటారు. వారు ఇతరుల్ని కూడా ప్రసన్నం చేస్తారు. వారు ఏ సేవ చేసినా కానీ ఇతరుల్ని ప్రసన్నం చేసి ముందుకు వెళ్తారు. మంచి నంబర్ తీసుకుంటారు. అన్నిటికన్నా పెద్ద సేవ మీ యొక్క ప్రసన్నత చిత్రం ద్వారా అవుతుంది. అర్థం చేసుకున్నారు కదా అందరూ? అర్థం అయింది కదా? ఓం శాంతి ఎవ్రీవన్. ఓం శాంతి ప్రతి ఒక్కరికి. బాబా మనందరము ప్రసన్న చిత్తులుగా ఉండాలి, సంతోష స్వరూపాలుగా ఉండాలి అని చెప్తున్నారు. స్వరూపం యొక్క కనెక్షన్ స్మృతితో ఆధారపడి ఉంది.
స్మృతి యొక్క కనెక్షన్ సంకల్పాలతో ముడిపడి ఉంది. In morning, we all listen to Murli. మనము ప్రతిరోజు ఉదయాన్నే మురళిలో Just to take few thoughts. వింటాము. మురళి విన్నప్పుడు Today మనం was said, కొన్ని సంకల్పాలు తీసుకోవాలి. ఇవాళ బాబా చెప్పారు, you all were Sato Pradhan in the beginning, in golden age. మీరందరూ సత్యయుగంలో మొట్టమొదట సతో ప్రధానంగా ఉండేవారు అని చెప్పారు. And because of Sato Pradhan stage, the nature, ఆ సతో everything ప్రధాన స్థితి వల్ల అక్కడ brings happiness. ప్రకృతి Sato Pradhan. మిగతా అన్ని కూడా మనకి సంతోషాన్ని తీసుకొని వస్తాయి. Sato Pradhan, we started our journey with being deities in golden age. దేవతగా మొదలయ్యాను సత్యయుగంలో Then అని it creates awareness. ఇటువంటి సంకల్పాలు మన And awareness స్మృతిని creates తయారు your చేస్తాయి. embodiment. That means you become that. స్మృతి మన యొక్క So Baba gives us knowledge. స్వరూపంగా మారుతుంది. So Baba says, you know creator, you know creation. బాబా beginning, చెప్తారు, the మీ end. మీకు ఇప్పుడు రచయితల జ్ఞానం ఉంది. So రచన యొక్క ఆది మధ్య అంతాలు తెలుసు. ultimately. And then we become the embodiment of Sarup. సంకల్పాల నుండి స్మృతి వస్తుంది. స్మృతి ద్వారా స్వరూపం తయారవుతుంది. And being embodiment. కావున ఈ మూడిటికి చాలా కనెక్షన్ ఉంది. I think it could be something very simple to be happy. సంతోషంగా ఉండటం చాలా చిన్న విషయం. Transformation is required to be కానీ happy. దానికోసం చాలా పరివర్తన జరగాలి సంతోషంగా ఉండటం కోసం. Some children, even in Lokik, they have lot of Kon- habit of, Baba call it wilting or sulking, right? కొంతమంది పిల్లలు లౌకికంలో కూడా చాలా అలవాటు ఉంటుంది. అలగటము, If they have a thought, it doesn't మాట్లాడకుండా work out, ఉండటము, someone doesn't listen to them, they ఎవరైనా really వారి want మాట what they వినకపోయినా, want, they do. వారికి కావాల్సింది ఏదైనా ఇవ్వకపోయినా వారు చాలా తొందరగా అలుగుతారు. And then they give themselves sorrow. అలిగి వారికి వారే One of the very స్వయం simple దుఃఖాన్ని things ఇచ్చుకుంటారు. Baba had been saying just now, how to be happy with your own self. బాబా ఇప్పుడు చెప్పారు కదా, స్వయంతో సంతోషంగా ఎలా ఉండాలి. Even we might say it's a situation because మనం of చెప్పొచ్చు, this or that, but పరిస్థితులు this is also my habit, right? వీరి వల్ల వారి వల్ల నేను ఇలా ఉన్నాను. కానీ మన అలవాటే కదా పరిస్థితులకి, ఇతరులకి మనము ఎలా Because if I respond in a స్పందిస్తున్నాము negative way, అనేది అది మన స్వభావమే కదా. for that soul, right? మన స్వభావం మార్చుకున్నట్టయితే If మన you complain, if you criticize, it doesn't help that soul. And we అది want that soul ఇతర to ఆత్మలకు change, right? ఉపయోగపడుతుంది. సహయోగాన్ని We want ఇస్తుంది. you to be very మనం loving, కనుక very విమర్శిస్తూ very తప్పులు respectful, ఎంచుతూ ఉంటే అది very ఇతర kind. ఆత్మలకు కూడా ఉపయోగపడదు. Then I keep saying, you're not doing this, you're not giving me this. So what are we, that soul, whatever that soul has, is doing, I'm not helping, right? ఏ ఆత్మ అయితే ఏదైనా చేస్తున్నప్పుడు మనకి నచ్చకపోతే మనం నువ్వు సరిగ్గా చేయట్లేదు, నువ్వు ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు అని చెప్తే అది ఆత్మకు ఉపయోగపడదు కదా. But we get very quickly tired and say, but I had been respecting, but I am not getting. మనం I have been చెప్తాము, loving, but not
that నేను చాలా happiness ప్రేమగా is ఉంటున్నాను. నేను చాలా గౌరవం ఇస్తాను. mm, కానీ నాకు ఎదుటి వారి నుండి అది రావట్లేదు అని మనం so చాలా what is సార్లు చెప్తూ ఉంటాము. service is కానీ సేవ I అంటే want that, ఏంటి? and I know that one day సేవ అంటే other మనం soul will also receive it and take it. ఏ మనం ఇస్తూ But ఉండాలి. it's ఏదో not ఒక రోజు easy because other ఇతర soul will ఆత్మలు కూడా receive it. తీసుకొని But I'm వారిలో doing పరివర్తన what is వస్తుంది right to do. అనే సంకల్పం పెట్టి, ఆ సంకల్పాలు ద్వారా శక్తిని ఇవ్వడమే And సేవ I అంటే. saw Brahma Baba nature of caring for everyone. నేను బ్రహ్మబాబాను చూసాను. ఎట్లా But ప్రతి certain things ఒక్కరిని I saw because I was పట్టించుకునేవారు. in that care, so ఆ I took స్వభావము. that nature. If someone says, but they don't care, they don't listen, they don't కొంతమంది respect. No కొంతమంది matter, I'm not చెప్తారు. doing it because I'm waiting for the response. I'm మనం doing ఏదైతే it చేస్తామో because అది I ఇతరుల have నుండి to. వచ్చే స్పందన కోసం కాదు. So sometimes I have to మనము be there బాబా for చెప్తున్నారు మనం whatever, right? చేయాలి. But looking at others, looking at circumstances, ఇతరుల్ని చూడటము, పరిస్థితుల్ని one చూడటము reaches to a stage where one is very confused and doesn't know ఆహ్, what to do. ద్వారా Like you మనము are ఒక stuck there. ఆందోళనకరమైన పరిస్థితిలోకి వచ్చి ముందుకు But if పోలేకుండా I అక్కడే am ఆగిపోతాం. adopting my nature, that ఏదైనా yes, మనము that's what I మన am. స్వభావంగా మార్చుకుంటామో అదే మనం Many times అవుతాం. what happens, other people will tell you, you should be like this, you shouldn't be like ఇతరులు that. మీకు చెప్తారు మీరిలా But ఉండాలి, at ఇలా the time, the ఉండకూడదు, one ఇది who knows చేయాలి, ఇది you are, చేయకూడదు. అప్పుడు మనకి తెలీదసలు మనం so ఏం that you చేయాలి. know your కానీ specialty. బాబా చెప్తున్నారు కదా! మీ యొక్క విశేషత ఏంటో తెలుసుకోండి. Some wrote very nicely, my specialty since childhood had been I'm a ఎవరో confused person, I'm రాసారు. always happy. చిన్నతనం నుండి నాకు చాలా సంతుష్టత ఉంటుంది. నేను So చిన్నప్పటి I నుంచి had been నేను always very joyful. కొంతమంది రాసారు. నేను చిన్నప్పటి But నుంచి then ఎప్పుడు సదా the సంతోషంగానే ఉంటాను. circumstances and our surrounding or company, but I shouldn't lose it, right? మన పరిస్థితుల వల్ల, మనం ఎవరితో అయితే ఉన్నామో And to వారి let go సాంగత్యం of వల్ల it మనము మన and స్వభావాన్ని, use మన it విశేషతలను కోల్పోకూడదు. so that it multiplies. మనము ఉన్న విశేషతను ఉపయోగించినప్పుడు అది వృద్ధి But చెందుతుంది. that's దాన్ని what the పెంచుకుంటూ పోవాలి attention మనం. required really is మనము ధ్యాస పెట్టాలి. having that awareness and becoming embodiment. స్మృతి చేస్తూ దాని When you are స్వరూపంగా seeking అవ్వటం. happiness, you are happy with yourself. అప్పుడు And మనకి from లోపల there you ఆంతరికంగా understand how we సంతోషంగా ఉంటుంది. interact with others. ఎందుకంటే మనము చేస్తున్నాం కాబట్టి. ఎలా మనం ఇతరులతో I met many కలిసిమెలిసి ఉంటున్నాము. souls. నేను Whatever కొందరు you do, ఆత్మల్ని they are చూసాను. always very gentle, very polite. ఏం చెప్పినా Lovely గాని people. కొంతమంది They ఆత్మలు చాలా understand you from your heart. నమ్రతగా ఉంటారు. Today నిదానంగా I was ఉంటారు. look at this soul. మనము కూడా మనకనిపిస్తుంది అబ్బా! ఈ ఆత్మ So I have been ఎలా ఎంత looking బావుంది for అని the మనం happiness within ప్రేమపూర్వకమైన others. వైబ్రేషన్స్ ఇస్తాం అప్పుడు. Look at your specialty and ఆలోచించండి. using that. మీ యొక్క విశేషతను చూడండి. And చూసి then దానిని embodiment will be there. ఉపయోగించడం And ప్రారంభించండి. happiness. With that, you will be able to create the atmosphere of happiness also. దాని ద్వారా ప్రసన్నత వస్తుంది. మీరు ప్రసన్నత యొక్క వాతావరణాన్ని కూడా మీ చుట్టూ తయారు చేస్తారు. So this every thought, the vibration of happiness of the mind has a big ప్రతి influence on the సంకల్పం, body. ప్రతి సంకల్పం నేను సంతోషంగా ఉన్నాను. ఈ సంతోషం అనే సంకల్పాలు If మన you శరీరం believe పైన in our చాలా spiritual ప్రభావం teaching చూపిస్తాయి. that you should be very healthy and మీకు కనుక నేను చాలా ఆరోగ్యంగా strong, ఉండాలి. just one way is to be దానికి ఒకటే happy. మార్గం ఏంటంటే సంతోషంగా ఉండటం. Even if you are getting good food, everything, but మీకు you're not happy. మంచి ఆహారము, అన్ని ఇతర సౌకర్యాలన్నీ If you uన్నా don't కానీ మీరు create the good సంతోషంగా vibrations in your ఉండకపోతే, own body మీరు మంచి వైబ్రేషన్స్ మీ శరీరానికి ఇవ్వకపోతే, or your mind to be have more concentration, మీ మనస్సు ఏకాగ్రతగా ఉండాలి and అన్నా also కానీ, fullness, Baba said, no? బాబా When you చెప్పిన are full, సంపన్నత కూడా సంపన్నంగా ఉన్నప్పుడు మీరు సంతోషంగా ఉంటారు అని బాబా చెప్పారు so కదా! it's very interesting really to look into how do I lose happiness? What happens to happiness? How మనము can I చూసుకోవాలి. maintain it and make
it నేను known ఎలా that సంతోషంగా ఉండాలి? ఏ ఏ విషయాలు నా సంతోషాన్ని తగ్గిస్తున్నాయి? ఏ ఏ విషయాల వల్ల నేను సంతోషాన్ని కోల్పోతున్నాననేది I need to చూసుకోవాలి. practice little bit ఇది చాలా pay సహజమైనది. more attention, కానీ right? ధ్యాస కావాలి. కొంచెం ఏకాగ్రత And then, of పెట్టాలి. course, today we will do is my Baba. ఇవాళ మనము 'నా బాబా' అనే టాపిక్ పైన I belong to చూద్దాం. Baba, Baba belongs to me. నేను బాబాకి చెందిన వారిని, బాబా నాకు చెందినవారు. And I've been reflecting that feeling that Baba is mine. You need to have some దీని మీద నేను sympathies. మనన చింతన చేసినప్పుడు, బాబా నా వారు అనుకున్నప్పుడు, ఏదో ఒకటి బాబాకి మనకి సమానంగా ఉండాలి. మనము ప్రేమగా ఉంటాము, శాంతిగా ఉంటాము. Has some of the qualities which Baba has should also be my qualities. బాబాకి ఉన్న కొన్ని గుణాలైనా మనలో కూడా ఉండాలి. మన గుణాలై ఉండాలి. To feel అప్పుడు like Baba. మనకి ఈజీ అనిపిస్తుంది. నా బాబా Other is to అని converse, అనడం. ఒకటి బుద్ధి ద్వారా, to feel 2 my మాటల ద్వారా, మూడోది అనుభవం చేయటం. that closeness. బాబా నా వారు అని. ఆ సమీపతను అనుభవం చేయడం. Baba, you are mine and I belong to you. బాబా మీరు నా వారు, నేను మీకు చెందిన వారిని. ఎంత Definitely బావుంది కదా! experience lot of joy, lot of happiness. మీరు ఆ సమీపతను అనుభవం చేసినప్పుడు మీరు చాలా సంతోషాన్ని అనుభవం చేస్తారు. And see how you feel. Do you చూడండి. feel that closeness? మీరు అనుభవం చేస్తున్నారా బాబా What is సమీపతను? obstruction like? What ఒకవేళ is మీరు అనుభవం చేయకపోతే ఏది అడ్డుపడుతుంది? my right మలినాలు, మనసులో ఉన్న అపవిత్రత అడ్డుపడుతుందా? okay, so be ever happy. Om Shanti. సదా సంతోషంగా ఉండండి. ఓం శాంతి. బ్రదర్ యాష్‌ను పరిచయం చేస్తారు ओम మనకి. शांति व्यक्ति परिवार ఓం శాంతి ఆ వ్యక్తి పరివారంకు, ओम शांति मोहिनी दीदी మోహిని దీదీకు ఓం శాంతి. Thank you so much, little angel. ఈ పుష్పగుచ్ఛాన్ని చూపిస్తున్నారు. Om Shanti Avyakti Parivar. And thank you for the lovely flowers, little angel. So this is one angelic, beautiful family, as I can see. So why don't you go ahead and introduce your family to us? మీ పరివారాన్ని మాకు పరిచయం చేయండి. My name is BK Yash and this నా is పేరు యాష్. father brother Yogesh మా and this తండ్రి is గారు యోగేష్. మా తల్లి గారు sister Smita and this is సిస్టర్ స్మిత. my sister. I am గిరీష నా చెల్లెలు. and I am in నాకు 11 Baba సంవత్సరాలు. from the last 4 years. నేను బాబా జ్ఞానంలో గత 4 సంవత్సరాల నుండి ఉన్నాను. You were like little mama on Mama's Day. Yes, you look so beautiful. And Smita Ben, you must be so proud that both your little angels are Baba's dear beloved children, right? మీ ఇద్దరు పిల్లలు బాబా యొక్క పిల్లలు కాబట్టి మీరు చాలా సంతోషంగా ఉన్నారు అనుకుంటాము. నాకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలు ఇంట్రెస్ట్ చూపించినందుకు జ్ఞానం పట్ల. Thank you. మేమిద్దరము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. I believe you came మొదటి in ప్రశ్న యోగేష్ భాయ్‌కి. and then the remaining family followed you. So do you want to share some of that journey with us? మీ ప్రయాణాన్ని మాతో పంచుకుంటారా? I started GAN 5 years ago. and నేను after జ్ఞానంలోకి my 5 సంవత్సరాల brothers క్రితం started coming to వచ్చాను. the center regularly. So during that time, we were slightly concerned because Yash was almost like a 6-year-old. అప్పుడు Girish యష్ was just a baby. 6 సంవత్సరాలు, Then, we ఈష decided to చాలా go చిన్న to పాప. center. Um, మేము సెంటర్‌కి what I వెళ్ళాలనుకున్నాం. observed is Yash, even though he was just a child, but he was అప్పుడు quite యాష్ beside me, almost like 6 సంవత్సరాలు ఉన్నప్పటికీ నా almost 2 పక్కన hours. And 2 గంటలు సెంటర్‌కి వెళ్ళినా baby, she ఓహ్! would fall నా asleep పక్కన as soon as సైలెంట్‌గా the కూర్చునేందుకు. and she used to woke up ఈష almost పాప towards ఏమో the end of the Murli. So they both these angels నిద్రపోయేది. so because వీళ్ళిద్దరూ మాకు చాలా సహయోగాన్ని ఇచ్చారు. వారి వల్ల ఆ సహయోగం వల్ల నేను నా యుగలు జ్ఞానంలో ముందుకు వెళ్ళగలిగాము. ఇద్దరం కలిసి సెంటర్‌కి వెళ్ళగలిగాము. ఈష పాప ఏమో నిద్రపోయేది. బాబేమో కూర్చునేవాళ్ళు.
you will be like classes, I will be in classes. So in our house, something will be there, like Baba's knowledge will be at any point of time. ఇంట్లో నేను కొన్ని క్లాసులు వింటాను, బాబు కొన్ని క్లాసులు, నా యుగల్ కొన్ని క్లాసులు. సో ఇల్లంతా ఇప్పుడు ఏదో ఒకటి బాబా జ్ఞానంతో నడుస్తూ ఉంటుంది. That in our Avyakti Kids class or in our Murli class, I noticed that you are always so quiet, so calm, so అవ్యక్తి peaceful. పిల్లల క్లాస్ లో ఎప్పుడు చాలా You are never fidgeting, and you are only కుదురుగా, చాలా సైలెంట్ గా కూర్చుంటావు. ఏదైనా ప్రశ్నలు అడిగినప్పుడు చాలా కరెక్ట్ గా మురళి పాయింట్లు చెప్తారు. ఎట్లా మీరు ఇంత చిన్న వయసులో ఇంత కొద్దిగా ఇంత శాంతంగా ఉండగలుగుతారు? But కొన్నిసార్లు నేను బాగుంటాను. sometimes if I calm my brain and I sit relaxedly with remembering Baba, నేను బాబా స్మృతిలో కూర్చుంటాను. so energetic. I will be ఎప్పుడైతే నాకు కొంచెం నీరసంగా అనిపించిందో నేను బాబా దగ్గరికి వెళ్తాను. బాబా అప్పుడు నాకు మంచి మంచి మురళి పాయింట్ ఇస్తారు, చెప్తారు. right. So remembering Baba, it calms you down. Okay. You practice meditation? Yes, I మీరు do practice రోజు యోగం చేస్తారా? every morning before starting school. నేను స్కూల్కి వెళ్ళే ముందు ప్రతిరోజు యోగం చేస్తాను. బాబా నాతో స్కూల్కి రండి. రోజు మొత్తంలో కూడా నేను చెప్తూ ఉంటాను మాట మాటికి బాబా బాబా అని. During sometimes I get a break in class. I remember స్కూల్లో Baba. బ్రేక్ టైమ్ లో కూడా నేను బాబా అని గుర్తు చేసుకుంటాను. Yeah, I do share things. బాబాతో అన్ని విషయాలు పంచుకుంటారా, మాట్లాడతారా? నాకు ఏదైనా కష్టం వస్తే నేను బాబాకి చెప్తాను. నాకు ఏదైనా కావాలనిపిస్తే నేను బాబా అప్పుడు నాకు చెప్తే నాకు ఆ కష్టాన్ని ఎదుర్కోవడానికి చాలా సహయోగాన్ని ఇస్తారు. మాకేదైనా ఉదాహరణ చెప్తారా? బాబా ఎప్పుడైతే మీకు సహయోగాన్ని ఇచ్చారు? That was scheduled at our center for a Diwali program. సెంటర్ లో దివాళీ ప్రోగ్రామ్ నేను ఏదో చేయాల్సి ఉంది. I panicked because I couldn't fix it before the performance day. Then I knew that I should rush to Baba's room and sit there in meditation. Then Baba told me that I should use what I have and to be happy about what I have. Then the next day, I was surprised to hear that I performed better using the remaining leftover strings. Wow, that's amazing. So Baba gave you the దివాళీ కార్యక్రమం అప్పుడు నేను ఏదో చేయాల్సి ఉంది. అప్పుడు సడన్ గా ఏదో పని చేయలేదు. అప్పుడు నేను బాబా దగ్గరికి వెళ్ళి యోగం చేశాను. చేసినప్పుడు బాబా నాకు చెప్పారు ఏదైతే ఉందో దాంతోనే చేయాలి అని, దాంతోనే సంతోషంగా ఉండాలని. నేను అలాగే చేశాను. అప్పుడు అందరూ చెప్పారు నువ్వు చాలా బాగా చేస్తావు అని. experience with us. What all did you see there? Who did you meet there? What was it like? So I got a chance to meet Nirvay Bhai and talk to him. నిర్వీర్ భాయ్ని కలిసే అవకాశం వచ్చింది. నిర్వీర్ భాయ్ గారితో మాట్లాడాను. వారి గార్డెన్ లో was me wanting to become a pilot. So one అప్పుడు point రెండు I విషయాలు మాట్లాడాను. that I'll become a pilot. నాకు పైలట్ అవ్వాలని ఇష్టము. పైలట్ అయ్యి బాబా వద్దకు ఎగురుకుంటూ వెళ్ళాలి అని. While pointing at those birds, he said how pure and original the nature is. Simply our nature and should also be pure and original. మనం పైకి వెళ్ళి ఎగురుతూ ఉన్నప్పుడు ప్రకృతి ఎంత స్వచ్ఛంగా ఉంటుంది, ఎంత బాగుంటుంది. అలాగే మన స్వభావం కూడా స్వచ్ఛంగా పవిత్రంగా ఉండాలి అని చెప్పారు నిర్వీర్ భాయ్. Most of the time, Nirvay Bhai was like looking at Yash and he was talking to these two kids only. నిర్వీర్ భాయ్ ఎక్కువ సమయము ఈ పిల్లలతోనే మాట్లాడుతూ ఉన్నారు. Like they are your children. Raise నిర్వీర్ them భాయ్ as చెప్పారు angel. వారు మీ పిల్లలని అనుకోవద్దు, పిల్లల పట్ల ఎప్పుడు అరవద్దు. Not a bad thing because you are వారు raising angels. So వారు ఫరిష్టాలు, మీరు ఫరిష్టాలని పెంచుతున్నారని గుర్తుంచుకోండి. So, Yogesh, పిల్లలు అని అనుకోవద్దు. know that your little
Angel is blessed with, and both of them, I'm sure, but I have had more interaction with Yash, so I know that he's blessed with so many specialities. What are some of the ways that he motivates you? Yeah, so sometimes these angels can Yash, become a teacher without our knowledge. ఈ పిల్లలు మనకి ఒకసారి టీచర్ గా ఈ పాఠాన్ని నేర్పిస్తారు. Daily they read some points of the Murli. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు మురళి పాయింట్స్ చదువుతారు. So just వాళ్ళలో one day, చాలా for example, గుణాలు ఉన్నాయి, 2 years విశేషతలు ago, ఉన్నాయి. I was going to nearby store and with Yash. నిజాయితీగా ఉండడం. కొంతకాలం క్రితం నేను ఏదో షాప్ కి వెళ్ళాను. We finished our checkout and just అక్కడ మేము అన్ని తీసుకున్నాము, బిల్లింగ్ అయిపోయింది. Then Yash immediately reminded me that even though the previous customer didn't pick his reward or nobody is watching us, but you cannot pick others. You should ఎవరో do what we are assigned to you. I just ఏదో మర్చిపోయారు తీసుకోవడము ముందర వాళ్ళు. నేను పెద్ద చూసుకోలేదు అప్పుడు, కానీ యాష్ నాకు గుర్తు చేశారు, నాన్న అది మనది కాదు, ఎవరు మనల్ని చూడకపోయినా ఎవరు లేకపోయినా మనం వేరే వాళ్ళది తీసుకోకూడదు, వాళ్ళు మనకి పాఠాలని నేర్పిస్తూ ఉంటారు పిల్లలు. So do you visit the center, Angel, with your parents? Yes, how Yes, often do you go? వెళ్తారా? I go every 3 days out of a week. సెంటర్ కి 3 రోజులు వెళ్తాము వారంలో. Wow, okay, very nice. On the weekends as well? Yes. Okay, so Especially on Sundays. Sundays, okay. So does what do you do there besides the Murli class? Yeah. So usually మురళి when క్లాస్ కాకుండా ఇంకా సెంటర్ కి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు? I ask the center coordinator if I can do anything. నేను అడుగుతాను సెంటర్ లో ఉండే వారిని, నేను సెంటర్ లో ఏమైనా decorations or సేవ anything చేయొచ్చా, like ఏదైనా డెకరేషన్ that. సేవ, No seva needed. I ఏదైనా will సేవ, give ఏ my సేవ sister and లేకపోతే నేను there. చెల్లెల్ని చూసుకుంటాను. So you're doing a lot of seva there. That's great. And you're taking care of your sister so your parents can invest themselves in Baba's Gyan and listen to the Murli carefully. That's nice. So has it ever happened, Angel, that Sunday mornings you find it a little difficult, you want to sleep a little bit more? మీకు ఎప్పుడైనా అనిపించిందా ఆదివారము ఈ చలికాలంలో సెలవు రోజు కాసేపు పడుకుందాము, ఇప్పుడు ఎందుకు సెంటర్ కి వెళ్దాంలే అని అనిపిస్తుందా? Happens to me, but నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. when I'm in bed, I wake up and then కానీ straight after waking up, I will remember Baba for a little నేను bit. నిద్ర లేవగానే Then బాబాని గుర్తు చేసుకుంటాను. అప్పుడు నేను మా ఆయన జయిస్తాను. బాబా నాకు శక్తిని ఇస్తారు. అప్పుడు నేను సెంటర్ కి వెళ్ళగలుగుతాను. You are a Mayajit soul. Very, very good. You're using అయితే మీరు మాయాజీత్ ఆత్మ. మీరు చాలా బాగుంది, చాలా మంచి విషయాన్ని చెప్పారు. You are very particular about choosing who you want to be friends with. Do you want to share some of that with మీరు us? ఎవరితో స్నేహం చేయాలనే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారంట. ఆ విషయాన్ని మాతో పంచుకుంటారా? స్కూల్లో స్కూల్లో కానీ ఇంటి దగ్గర కానీ కొంతమంది పిల్లలు ఉంటారు, కానీ నేను ఎవరైతే మంచిగా మాట్లాడతారో, మంచిగా స్వభావం ఉంటారో నేను వారితోనే ఉంటాను. వేరే వాళ్ళతో నేను స్నేహంగా ఉండను. So how do you ask for help? ఏదైనా అవసరం వచ్చినప్పుడు మీరు ఎవరినైనా అడుగుతారా? అడుగుతాను. You are only, how old did you say you were? I'm 11 years old. You are only 11 years old and you already have the clarity to decide what is correct and what is incorrect. 11 సంవత్సరాలే, ఇప్పటికే మీకు చాలా స్పష్టత ఉంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది సరైనది, ఏది సరైనది కాదు అని అమ్మ నాన్నలకి కూడా చెప్తున్నారు. ఇది తప్పు, ఇది కరెక్ట్ అని. I noticed he goes to the English Murli class in the center and I stay in Hindi. So all the English students, they say like the kids come up with such a good points, even we cannot think it. So next పిల్లలు time చాలా మంచి పాయింట్స్ చెప్తారు అని టీచర్స్ కూడా చెప్తారు. ఎందుకంటే పిల్లలేమో ఇంగ్లీష్ క్లాస్ లో కూర్చుంటారు, మేమేమో హిందీ క్లాస్ లో కూర్చుంటాము, కానీ ఆ టీచర్ వచ్చి చెప్తారు
పిల్లలు చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నారు. Like to share with us or any ఈ other పాయింట్ ఏదైనా మాకు మాతో పంచుకోవాలనుకుంటున్నారా? లేదా ఏదైనా అనుభవాన్ని పంచుకోవాలనుకున్నా కూడా సరే. ఇవాళ మురళి పాయింట్ చెప్తాను నేను. అది వాళ్ళ స్లోగన్. Not to waste our breath. We Hmm. should not waste what we speak, what we మన do. సంకల్పాలు, Always keep it మన calculated, మాటలు, keep it మన సమయాన్ని మనము దేనిని వ్యర్థం help చేయకూడదు. Baba's Gyan to give anyone else Baba's Gyan and not బాబా waste జ్ఞానాన్ని ఇతరులకి ఇవ్వడం కోసం వెచ్చించాలి, వ్యర్థం చేయకూడదు. already so successful. It is so inspiring to see a family where everybody is so aligned in their thinking and their effort making. Thank you so much, Angelic family, to join us today. And Angel, would you like to read the homework for today? Okay. Good. ఇవాల్టి హోంవర్క్ చదువుతారా? Constant happiness. My సదా Baba. సంతోషం. If నా your బాబా. happiness decreases, మీ యొక్క సంతోషం కనుక ఎప్పుడైనా తగ్గుతున్నట్లయితే దానికి కారణము మీరు బాబాని స్మృతి చేయలేదు, గుర్తు చేసుకోలేదు. he is mine. బాబా పైన హక్కుతో జ్ఞాపకం చేసుకోవాలి, బాబా నా వారు అని. అలా చేయకపోవటమే కారణము. My Baba. కావున Is an నా అనే అనేక విషయాలను ఒక్క బాబానే నా వారుగా పరివర్తన చేయాలి. ఇది చాలా ఈజీ విధానము. సదా సంతోషంగా ఉండటం కోసం. Angelic family, it was wonderful. ధన్యవాదాలు మీ పరివారంకు మొత్తం. గరిమా అక్కయ్యకి కూడా ధన్యవాదాలు. And then we'll start our Avekti journey. My Baba. నా బాబా. బాబా మన సుప్రీం టీచర్, సుప్రీం తండ్రి, మన గైడ్. బాబా మన సాథి. The reason for that, యొక్క సంతోషం ఎప్పుడైనా తగ్గినట్లయితే దానికి కారణము మనము నా బాబా అనే హక్కుతో బాబాను జ్ఞాపకం చేసుకోకపోవటం. He is mine. That's why change all అందుకనే is mine. అనేక నా అనే వాటిని ఒక్క నా బాబాగా పరివర్తన చేయాలి. ఇది This is చాలా easy method. సులభమైన విధానము సదా సంతోషంగా ఉండడం కోసం. एक मेरा पापा ఒక్క నా బాబా. దిలారాం బాబా. బాబా మన సాతి, మన ప్రేమ పూర్వకమైన బాబా. अगर खुशी कम ఎప్పుడైనా సంతోషము होती है तो తక్కువైనట్లు అనిపిస్తే उसका అందుకు కారణము कारण ही है कि కేవలం మనం బాబాను के నా బాబా అనే అధికారంతో జ్ఞాపకం చేసుకోకపోవటమే. बाप को याद नहीं किया. इसीलिए
అందుకని अनेक ఈ मेरे అనేకమైన నా నా అనే విషయాలను ఒక్క నా బాబాగా पापा में పరివర్తన दो చేయండి. ఇది यही చాలా సులభమైన విధానము विधि है సదా సంతోషంగా ఉండడం కోసం. Om Shanti. ఓం శాంతి. Om Shanti. Satani Mohini Didi, the living light. వాళ్ళ వ్యక్తి ప్రయాణంకు స్వాగతము. That inspire and illuminate. Sorry. So now let's welcome our ఆత్మిక కథలను విందాము. ఏవైతే మన ప్రేరణ ఇస్తాయో, మనకి వెలుగుని తెస్తాయో ఆ కథలను విందాము. ఆత్మిక కథలను. ఓం శాంతి భూమి బెన్. It's pretty amazing listening to the children, and where the children become the teachers, and you feel పిల్లలు that ఎప్పుడైతే టీచర్స్ లాగా అయ్యి పాఠాలు చెప్తారు, story that he told about with his father, and so that they won't ఈ యాష్ accept in a sense బాబు contradictions. చెప్పిన He వి- was విషయాలు able to discern and వినడము, తను live up to తనకున్న పరిశీలన what శక్తి, is right. ఏది సరైనది, ఏది సరికాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు అని నిర్వీర్బాయ్ గురించి విన్నప్పుడు నేను మధుబనానికి వెళ్ళిపోయాను. And him talking about the birds and పక్షుల గురించి, ప్రకృతి గురించి ఎంత స్వచ్ఛంగా ఉందని మాట్లాడిన కూడా చాలా బాగుంది. Om Shanti, Sister బ్రదర్ Vadi. దేవ్ కు కూడా స్వాగతము, సిస్టర్ వాడికి స్వాగతము. Probably everybody who goes to Madhuban. నిర్వీర్బాయ్ ప్రతి ఒక్కరితో పక్షుల గురించి మాట్లాడతారు. he's a lover of nature. Yes. అవును, నిర్వీర్బాయ్ ప్రకృతి ప్రేమికులు. So we have, I don't know if I would call this as a story, but దీనిని కథ అని అనలేము, కానీ ఒక ఈమెయిల్ వచ్చింది. ఇందులో ఒక ప్రశ్న ఉంది దీదికో, మోని దీది గారికి. Lots of love from the Netherlands. మోని దీది గారికి చాలా ప్రేమతో రాస్తున్నాము, నెదర్లాండ్స్ నుండి. That you shared once మీరు ఒకసారి చెప్పారు, teachers meeting in Madhuban. మధువనంలో టీచర్స్ మీటింగ్ లో ఒకసారి చెప్పారు. Stayed in the center. మీరు సెంటర్ లో మొట్టమొదటి రోజు ఉన్నప్పుడు సెంటర్ ఇన్ఛార్జ్ మీకు చెప్పారు, Spent the whole night in Baba's room. రాత్రి మొత్తం బాబా స్మృతిలో The answer was బాబా గదిలో ఉన్నారు because tomorrow I had to go to the ఉండాలి అని. అప్పుడు మీరు నేను ఉండను అని చెప్పారు, ఎందుకంటే రేపు నేను హిందూపూర్ about this story. సిటీకి వెళ్ళాలి అని. నాకు సరిగా గుర్తుందో లేదో, కానీ నాకు ఇది చాలా ఉపయోగపడింది. నా బుద్ధిని ఉపయోగించాలని నాకు అర్థమైంది. గుడ్డిగా చెప్పింది వినకూడదు, Being obedient and being మనకు బ్యాలెన్స్ ఉండాలి. where are we following Baba? నిబద్ధతగా ఉండడము, తెలివిగా ఉండడం మధ్య బ్యాలెన్స్ ఉండాలి. Human dictates. మనము బాబా మాటలు Thank you వింటున్నామా, so much for the opportunity to be connected ఇతరుల online. మాటలు వింటున్నామా? Thanks for the incredible fortune received by that. ధన్యవాదాలు మీకు ఇది పంచుకున్నందుకు మోహిని దేవి. Question. Om Shanti, Sister Mohini. ఇది చాలా మంచి ప్రశ్న. ఓం శాంతి మోహిని దేవి గారికి. Remember these scenarios? నాకు ఆశ్చర్యంగా ఉంది, మీకు గుర్తుందా? Question. Maybe the scenario of the center and being told you had to spend the night in Baba's room. Do you remember that?
మీకు Well, I గుర్తుందా think మోహిని దీది? మోహిని దీది you చెప్తున్నారు. said నాకు yesterday గుర్తుంది. what I said, నేను చెప్పింది which నాకు was right. గుర్తుంది. And because Mama taught me, but even since childhood, I always మా అమ్మ felt నేర్పించారు. నాకు చిన్నప్పటి నుంచి కూడా doing right things is not గుర్తుంది. disobedience. మనం సరైన పనులు చేయడము Somewhere you've అది got to have ఎదుటి వారికి గౌరవం ఇవ్వకుండా ఉండటం what కాదు. you're doing, and you should have lot of self-respect. మీ స్వయంకి చాలా Surprised that స్వయం పట్ల గౌరవం I ఉండాలి. knew that I am like that in the sense I will, definitely say or do what I feel is right. నేను ఖచ్చితంగా నాకు ఏదైతే సరైనది అనిపిస్తుందో అదే నేను చెప్తాను, చేస్తాను. Maintaining that quality. దాదీలు కూడా ఆ You always విశేషతను when you come to us. మెచ్చుకున్నారు. Said దాదీలు that ఎప్పుడు చెప్తారు, నువ్వెప్పుడు హోంవర్క్ చేసుకొని is వస్తావు. the right thing. And then of course whatever you నాకు will చెప్పాలని ఉంటుంది. నా మనసులో ఇది but ఉంది అని I నేను ఎప్పుడూ start చెప్తాను. liking when I కానీ propose something. నేను ఎప్పుడైతే ఏదైనా విషయాన్ని వ్యక్తపరుస్తానో అప్పుడు దాదీకి చాలా నచ్చేది. But as I shared the story that Mama once Mm. taught me that whatever anyone advises మా అమ్మ నేర్పించారు. to do, but ఎప్పుడైనా you ఎవరైనా should మీకు and is ఎవరైనా responsible for ఏదైనా your action. చెప్తే You మీరు should చేసి not say, మీ "This one అక్ told me because మీరు this కర్మ one చేశారు told me, కాబట్టి మీరే this బాధ్యులు ఆ one." కర్మకి. మీరు చెప్పలేరు. It's not వారు చెప్పారు, just వీరు blind చెప్పారని following, right? నేను చేశాను అని. But అంటే అది that doesn't గుడ్డిగా mean that I don't love వారు them చెప్పింది as a చేయటం కదా. person or I am not obedient. మనకి వారి Just పట్ల obedience గౌరవం is లేదు అని like, కాదు. things like గౌరవం అంటే in India. That means, you don't use your power to discern. అప్పుడు But మీరు I'm మీ not యొక్క disobedient. I give you example. I like పరిశీలన శక్తిని వాడట్లేదు అని. నేను and I'll అగౌరవంగా లేదా నిబద్ధత లేకుండా ఉండడం కాదు. instrument will tell the sister that you have to cook in the morning. ఒక్కోసారి నిమిత్తంగా ఉన్నవారు చెప్తారు, పొద్దున్నే మీరు వంట చేయాలని. అప్పుడు వారు అమృతవేళ యోగం చేయలేరు. కానీ మీరు చెప్పాలి, నేను అమృతవేళ ముందైనా చేస్తాను లేదా తర్వాతైనా చేస్తాను. చెయ్యను అని చెప్పకూడదు. కానీ Insist if there is a reason. కానీ తను నిమిత్తంగా ఉన్నవారు ఎప్పుడైనా That I should do Amrit Vela. ఎప్పుడైనా చేయాల్సిందే అని చెప్తే దానికి తగిన కారణం ఇస్తే సరే, కానీ లేదు అంటే శ్రీమతం ప్రకారం అమృత వేళ మిస్ అవ్వకూడదు కదా. This sound of pressure cooker at Amrit Vela. నాకు అమృత వేళ ప్రెషర్ కుక్కర్ శబ్దం రావడం ఇష్టం ఉండదు. Sisters want. At that time we cook. కానీ కొంతమంది చెప్తారు అప్పుడు ఆకలికి అప్పుడే కావాలి, మనం ఇవ్వాలి అని. Start cleaning and washing pots after 10 night time. So that ఒకసారి ఒకటే రాత్రి 10 తర్వాత గిన్నెలు కడుగుతూ ఉంటారు. నేనున్నాను అప్పుడు. అప్పుడు నేను గిన్నెల శబ్దం విన్నాను. ఏం జరుగుతుంది అని అడిగాను. మీరు 10 నుంచి 12 వరకు రాత్రి మీరు పనులు చేయకూడదు, పడుకోవాలని చెప్తారు బాబా. I said, no, you cannot do it. So it నేను does మీరు have చేయకూడదు అని చెప్పాను. certain characteristics in certain personalities. కొంతమందిలో కొన్ని స్వభావాలు ఉంటాయి. Late night or కొంతమంది లేట్ గా పడుకుంటారు but then రాత్రి. because కానీ juniors they have దానివల్ల senior is doing ఇతరులకు కూడా డిస్టర్బెన్స్ వస్తుంది. కొత్తగా వచ్చిన వారు వాతావరణం చూసి నేర్చుకుంటారు. I tell them, no, you can say what is right. అందుకనే నేను చిన్న వాళ్ళకి చెప్తాను, మీరు చెప్పండి, మీరు సరైనది అనిపిస్తే మీరు చెప్పాలి అని చెప్తూ ఉంటాను చిన్నగా కొత్తగా వచ్చిన వాళ్ళకి. And that's not my favorite time. I always will eat dinner and I say good night, I am going. So by 9 I will just say good night. 9 గుడ్ నైట్ చెప్తాను. From 9 to 10. రాత్రి 9 వరకు కూర్చుంటారు దాది వాళ్ళు మాట్లాడుకోవడానికి. కానీ నేను ఎప్పుడు తప్పుగా భావించలేదు. నేను వెళ్ళి పడుకుంటాను. Like she's joking, but also she accepted. దాది జోకులు వేసేవారు కానీ You have to have some kind of స్వీకరించారు what is good for you, what you నేను చెప్పిన విషయాన్ని. otherwise, మనము time might come, you yourself will be very confused.
మనము you never చెప్పాలి know మనకి what సరైంది is right to ఏది everyone. అని. లేదంటే మనమే కన్‌ఫ్యూజన్‌లో పడిపోతాము. మనమే ఆందోళనలో పడిపోతాము. ఏది సరైంది, ఏది చేయాలి, ఏది చేయకూడదు అని. But every time I had proposal, ప్రతిసారి నేను ఏదైనా విషయాన్ని చెప్పినప్పుడు ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చా దాది, అలా చేయొచ్చా అని also lot of respect for our coordinator చాలా or our seniors, you know. గౌరవించారు. సీనియర్స్ పట్ల మనకి గౌరవం ఉండాలి. పెద్దవారి పట్ల. పెద్దవారు కూడా మనము మన అభిప్రాయాన్ని వ్యక్తపరిచినప్పుడు ఇది అగౌరవపరిచే విధానంగా చూడకూడదు. You then have your own being, you know. ఒకవేళ చిన్న వాళ్ళకి మనం మాట్లాడే అవకాశమే ఇవ్వకపోతే వారు పాపం వారు స్వయంగా ఎలా ఉండగలుగుతారు? I think I was the opposite to you. I always liked late night. And so maybe Daddy was happy. We could sit and have dinner and something. నాకేమో రాత్రి మాట్లాడటం ఇష్టము. మేము దాది వచ్చినప్పుడు మేము 11 వరకు మాట్లాడుకునే వాళ్ళము. I'm curious, like when you came abroad, we get the impression that traditionally and culturally in India, that there's a lot of respect, కొత్తగా a lot of regard, there's a lot ఇతర of దేశాలకు respect for any authority figure, వచ్చినప్పుడు parents, grandparents, anyone ఇన్ who's been ఇండియాలో అయితే పెద్దవాళ్ళకి చాలా గౌరవం I ఉంటుంది. think that's really the case so much in the West. And so కానీ అమెరికాలో అలా ఉండదు. had to adjust in any way మీకు to people not మీకు ఏమైనా అనిపించిందా? ఇక్కడ పరిస్థితులకి advice అలవాటు or పడడం full కోసం best of intentions, but that maybe you were ఎందుకంటే challenged. Did you find that happened much, or how did you deal with it? మీరు ఆ పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొన్నారు? Everyone in India is same. ఇండియాలో ప్రతి ఒక్కరు ఒకేలా ఉండరు. కానీ చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు మాట్లాడటమే ఇష్టం. ఎందుకంటే పిల్లలు వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తపరచాలి. I like they say what is in their mind because నాకు ఎవరైనా వారి మనసులో ఉన్నది చెప్తే నాకు నచ్చుతుంది. could be better proposal than what ఒక్కోసారి మన చిన్నవాళ్ళు చెప్పింది చాలా బాగుండొచ్చు మనం చెప్పిన దానికన్నా. నేను పెరిగిన విధానం అలా లేదు. in Western culture or with Dadi. నేను ఈ ఇతర దేశాలకు వచ్చినప్పుడు దాదితో ఉన్నప్పుడు ఎప్పుడైనా నేను ఎప్పుడైనా నా గురించి దాదికి Together. ఏదైనా చెప్పారు. And I knew that this is not అప్పుడు what she's saying is right. దాది because ఏదో ఒకటి చెప్తారు. said something. కానీ వేరే వాళ్ళు ఎవరో ఏదో చెప్పడం వల్ల దాది ఏమైనా చెప్పినప్పుడు What you నాకు saying actually తెలుసు అది is true. సరైనది కాదు. కానీ నేను అప్పుడు చెప్పేదాన్ని But it's not true. ఇది నిజం కాదు 100% అని. in harmony. ఎందుకంటే We will divide cleaning, we will divide మా shopping, మధ్య 100% 100% మా మధ్య నాకు దాదికి మధ్య ఉండేది. అన్ని విషయాల్లో బాగుండేది. we'll take food for her. అన్ని పనులు మేము సమానంగా పంచుకునే వాళ్ళము. చాలా ప్రేమ, గౌరవం ఉంది. ఒకరంటే ఒకరి పట్ల So that we remember మనము those ప్రేమతో ఉండాలి. we had such because I don't have ఎవరితో nature ఉన్నా. of conflict and ఎందుకంటే నాలో సంస్కారాలు లేవు గొడవ పడడము ఇటువంటి. నాకు మనుషులతో ఉండటం ఇష్టం. నేను అందరితో చాలా మంచిగా కలిసిపోతాను. I didn't had that challenge, but also like Dadi will start understanding. దాది అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. I disrespect her నేను or whatever. దాది అంటే అగౌరవంతో చేయట్లేదు. కానీ నా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాను అని. You know, ఎదుటివారు కూడా అర్థం చేసుకొని మెచ్చుకోవడం మొదలు పెట్టారు. always my master. you మనము సరిగా ఉన్నప్పుడు know, just imagine to come in Gyan in 1958 when girls will never go out. 1958లో నేను జ్ఞానంలోకి వచ్చాను. అప్పుడు ఆడపిల్లలు అసలు బయటకు వచ్చేవారే కాదు. 20 to 5 in the morning we leave home. మేము నేనప్పుడు 5కి ఇల్లు వదిలి వెళ్ళే వాళ్ళము. Go to university. 6కి క్లాస్ అయిపోయేది. మళ్ళీ నేను వచ్చి యూనివర్సిటీకి వెళ్ళి చదువుకునేదాన్ని. ఆ కాలంలో నేను అలా చేయగలిగాను అంటే ఏదో ఒక ధైర్యము, నమ్మకము And I ఉంది. always said, it's my life. ఇది నా జీవితము. God is my
guide. I would భగవంతుడు నా say, గైడ్. look, God is your mother and father also. Should I మా listen? తల్లి గారికి చెప్పాను, భగవంతుడు మీకు కూడా తల్లి తండ్రి, నేను మీ మాట వినాలా భగవంతుడి మాట వినాలా? I said, అప్పుడు మా because తల్లి గారు God చెప్పారు, is అయితే my భగవంతుడి father, మాట విను so అని. what should I do? Should I listen what he's saying, or should I listen to what మరి he's saying? ఇక్కడ మా లౌకిక తండ్రి Listen to చెప్పేది him. వినాలా, ఆ తండ్రి See చెప్పేది that వినాలా అని. everyone అలా is different in India too. ఇండియాలో The కూడా ప్రతి minority ఒక్కరు always think వేరు వేరుగా their ఆలోచిస్తారు. grandparents, parents very much, even చాలా with the ప్రేమ ఉంటుంది nature, because they ఇండియాలో. ఆ, ఆ, our children know how to say ఆ, things wherever they go. తాతలు నామమ్మల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ. They will speak out, right? If they don't speak out, there will పిల్లలు be suppression. మాట్లాడాలి కదా, వాళ్ళు మాట్లాడకపోతే లోపలే చాలా పెట్టుకొని ఉంటే ఎప్పుడో అప్పుడు అది చాలా బయటపడుతుంది. Their children to go through, because పిల్లలు especially daughters, they have to go after marriage into another home. పెళ్ళైన So తర్వాత they will ఆడపిల్లలు lose lot of freedom to speak out. ఆ, So that ఇద్దరు they will suffer when they go. అత్తవారి ఇంటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడ కూడా వాళ్ళు ఆ ఏమైనా పరిస్థితులు సరిగ్గా లేకపోతే వారు వ్యక్తపరచలేరు. అందుకని చిన్నప్పటి నుంచి పిల్లలకి వ్యక్తపరచడం అనేది నేర్పించాలి. That all these young people Mhm. kind of rejected the laws and in other words, they responded or answered to a higher law, a higher authority. Mhm. And so that aspect of your conscience being very clear about what to do. But sometimes my conscience may tell me one thing, but somebody else is telling me to do another thing. ఒక్కోసారి మన 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 మైండ్ లో మనం ఒకటి చేయాలనుకుంటాము, కానీ వేరే వాళ్ళు ఏదో వేరే చేయమని చెప్తారు. అప్పుడు మనకి కొంచెం భయం వేస్తుంది, చేయాలా వద్దా అని. Traditionally in religion, you're taught to obey God, and it's like if you మతంలో మనకి చెప్తారు, భగవంతుడు చెప్పింది మనం చేయాలి, మీరు చేయాలి, చేయకపోతే మీకు శిక్షలు ఉంటాయి అని. People too, where they're afraid of the authority figure. ఎప్పుడైనా They suppress their own conscience. మా పెద్దవాళ్ళు అంటే భయపడి స్వయంలో లేదా మనసుని చంపేసుకొని ఉన్నప్పుడు చాలా కష్టం కదా, అటువంటి పరిస్థితుల గురించి చెప్తారా? All the time. మీరు అలా ఒకటిసారి 2 సార్లు మనసు చంపుకోగలరు, కానీ ప్రతిరోజు ప్రతిసారి చేయలేరు. మీరు ఎదుటివారిని సంతోషపరచడం కోసం Has authority. కేవలం వారు అధికారంలో ఉన్నారు అని అలా ప్రతిసారి చేస్తూ పోతూ ఉంటే కష్టం. నేను ఒకసారి 2 సార్లు అలా చేశాను. ఎందుకు చేసినా గుర్తులేదు. వారికి అధికారం ఉందని కాదు, కానీ my heart would have said to do it, so you can't let go of those things. మనము వేరే వాళ్ళకి అట్లా మనసు చంపుకొని చేసినప్పుడు మనం ఇతరులకి దుఃఖం కలిగితే మనము చాలా కష్టం అనిపిస్తుంది, మనసులోంచి దాన్ని తీసేయలేము. Freedom within our guidelines, is very స్వాతంత్రం ఉండాలి, కానీ శ్రీమతం గైడ్ లైన్ లో, శ్రీమతం యొక్క రేఖలోనే ఉండాలి, కానీ మనకి స్వాతంత్రం ఉండాలి. I do. There are నా many మైండ్ like that. నా మనసులో ఏదనిపిస్తే అది చేస్తానని కాదు, మన్మతం వాడకూడదు, Not permat. పరమతం కూడా వాడకూడదు. మనం ఓన్లీ శ్రీమతం వాడాలి, కేవలం శ్రీమతం వాడాలి. మనం Look at seniors as perfect, and I feel మనము ఒక్కోసారి సీనియర్స్ ని చూసి వాళ్ళు కరెక్ట్, పర్ఫెక్ట్, అన్ని బాగా ఉన్నారు అని అనుకుంటాము, కానీ helping each other. సీనియర్స్ జూనియర్స్ కూడా పెద్దవారు చిన్నవారు కూడా ఒకరికొకరు తోడ్పాటు పడుతూ ముందుకు వెళ్ళాలి, సహయోగం ఇచ్చుకుంటూ. Some gently would make that person aware that this is the way, when I was very new Brahmin. So one of the teacher will always say, you all have to do it. So I said, otherwise what? కొత్తగా వచ్చినప్పుడు ఒక టీచర్ చెప్పేవారు, మీరు ఖచ్చితంగా చేయాలి. అప్పుడు నేను అడిగేదాన్ని, చేయకపోతే ఏంటి అని. I never believed somebody, so I said, otherwise what? And she start crying. అప్పుడు
ఆవిడ ఏడవటం మొదలుపెట్టారు. She said, "You insulted me." I said, "I didn't." తనన్నారు, నన్ను అవమానపరిచావు" అని. నేను అలా చేయలేదు అని చెప్పాను. కానీ నేను చెప్పాను, You have ఆహ్, to say things in a హ్మ్. proper మీరు చెప్పిన విధానము నాకు నచ్చలేదు అని చెప్పాను. మీరు you know. మంచిగా చెప్పుండొచ్చు. Each other, people have to say things lovingly. మనము ఎదుటి వారిని గౌరవించాలి. మనం ఎవరికైనా ఏదైనా చేయాలని చెప్పేటప్పుడు చాలా ప్రేమగా చెప్పాలి. చెప్పే విధానము Love me చాలా most. ముఖ్యం. She said, "No one would have done that to me." But I Yeah. learned a lesson from, because then of course I grew. కానీ తర్వాత అక్కయ్య చెప్పారు, "నీ వల్ల నేను ఒక పాఠం నేర్చుకున్నాను. వేరే వాళ్ళెవరు నాకు ఇలా చెప్పేవారు కాదు. నీ వల్లే నేను నేర్చుకున్నాను ఈ విషయాన్ని" అని. I think that right is right, no? Yeah. నేను అనుకుంటాను మన హక్కులు సరైనవి. హక్కులనేవి కరెక్ట్ అని నేను అనుకుంటాను. That allows you to express in that way, and as you say, because of a light touch in terms of giving correction, that then people can trust you. Yeah, and also I liked her very much. I Yeah. didn't say this, but only the way she said it. నాకు ఆ ఆ అక్కయ్య అంటే ఇష్టము. కానీ నేను ఇష్టం అన్న విషయం చెప్పలేదు. You always love me. కానీ తర్వాత అక్కయ్య నాకు చెప్పారు, "నాకు తెలుసు నేనంటే నీకు చాలా ఇష్టము" అని కూడా చెప్పారు. Many of us sitting there. మేము చాలా మంది కూర్చొని ఉన్నాము. అప్పుడు నేనలా చెప్పాను. Try not to be a spokesperson, you know. I just try to be quiet, and whenever it's necessary, I will say. నేను ఎక్కువ మాట్లాడాలని అనుకోను. అవసరమైనప్పుడు మాట్లాడతాను అందరిలో ఉన్నాను కానీ. Please do this for us, do this for us. So I will speak out, and now I say, "No, you all have to do it. I have done for you all. You do it," so that I could remain more quiet, you know. Yeah. And I do it lot of with love and respect, but clarification of systems, clarification of many things are important, you know. But నేను చాలా గౌరవంగా చేస్తాను. కానీ ఏ పని చేయాలన్నా చాలా స్పష్టత అవసరం కదా! అందుకని నేను మాట్లాడతాను. చాలా స్పష్టత తీసుకుంటాను. All right. So I have more questions, but we'll leave it for now. నాకు ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. Come back on కానీ and see what nuggets. I liked Mama's response. సమయం Ultimately, అయిపోతుంది. even if somebody else has given me, I think I'm following their direction, but ultimately, I am responsible. మా అమ్మ చాలా డైరెక్షన్స్ ఇచ్చారు. కానీ మనము ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా కార్యం చేసినట్లయితే దానికి మీరే బాధ్యులు. Disobedience. మనకి సరైనది అనిపించిన విషయం చేయటము, అది ఇతరులను అగౌరవపరచడం కాదు. మన యొక్క పరిశీలన శక్తిని ఉపయోగించాలి మనం ఎవరైనా మనకి ఏదైనా చెప్పినప్పుడు. నాకు మీరంటే గౌరవం ఉంది. కానీ ఈ కర్మ చేశాక నేను బాధ్యుల్ని కదా! నేను బాధ్యత వహించాలి కదా! అనేది కూడా అనే బ్యాలెన్స్‌ని మనం చూసుకోవాలి. గౌరవము, నిబద్ధత. ఈ 2 విషయాల్లో మనం బ్యాలెన్స్ చూసుకోవాలి. You know what one has to say, what one మనకు likes. స్వాతంత్రం ఉండాలి. మనం చెక్ చేసుకోవాలి. ఏది మనం చేయాలి, చెప్పాలి. చెప్పినంత మాత్రాన గుడ్డిగా చేసేయకూడదు. Closeness in relationships. So beautiful conversation. Yeah. ఇది ఒక మంచి చర్చ జరిగింది. Many like me. Oh no, we can use some more like you, Sister Mohini. No, when I say young ones. Yeah. No, this is good. This is good. Okay. Thank you. Thank you. Thank you. Thank you. ధన్యవాదాలు అందరికీ. Om ఓం శాంతి.